సూపర్ స్టార్ కృష్ణ తన నటనలో వారసుడు ఘట్టమనేని రమేష్ బాబు అని పూర్తిగా నమ్మారు. ఆ నమ్మకాన్ని ఆయన నిజం కూడా చేశారు. సామ్రాట్ సినిమా అద్భుతమైన విజయం సాధించిన తర్వాత అతన్ని మరింత ఎలివేట్ చేద్దాం, మరిన్ని సినిమాలు నటింపజేసి అద్భుతమైన స్టార్ని చేద్దామని చెప్పి ఆయన ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నారు. దానిలో భాగంగానే ఆయన అనేక మంది నిర్మాతలతో స్టోరీ డిస్కషన్స్ కూడా చేయడం మొదలుపెట్టారు. సూపర్ స్టార్ కృష్ణ మొదటి నుంచి కూడా నిర్మాతల మనిషి. ఆయన్ని చాలామంది నిర్మాతలు ఫాలో అయ్యేవాళ్ళు. అందులో అగ్రగణ్యులు మిద్దె రామారావు. రాజలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనేక విజయవంతమైన సినిమాలు తీసినటువంటి ట్రాక్ రికార్డ్ ఆయనకు ఉంది. ముఖ్యంగా శ్రీదేవితో 16 ఏళ్ల వయసు సినిమా తీసి ఆవిడ్ని తెలుగులో ఒక స్టార్ని చేసింది కూడా మిద్దె రామారావు. అలాగే వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరి పచ్చని కాపురం ఈ సినిమా కూడా 1985లో రిలీజ్ అయి అద్భుతమైన విజయం సాధించిన విషయం కూడా తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ అద్భుతమైన నటన ఈ సినిమాని ఎలివేట్ చేసింది కూడా. అలాగే మా ఊరి మగాడు లాంటి అద్భుతమైన మరొక సినిమా కూడా వీళ్ళ ఖాతాలోనే చేరుతుంది. కాబట్టి ఇలాంటి తనతో మంచి సినిమాలు తీసినటువంటి మిద్దె రామారావు మరి ఘట్టమనేని రమేష్ బాబుతో కూడా ఒక మంచి చిత్రం చేస్తే బాగుంటుందని తన మనసులోని మాటని ఆయన ముందే పెట్టారు సూపర్ స్టార్. సూపర్ స్టారే అడిగిన తర్వాత ఇంక కాదనేది ఏముంది. అలాగే ముందుకొచ్చారు మిద్దె రామారావు. ఏ సినిమా తీస్తే బాగుంటుంది అని కథ గురించి వెతుకులాట ప్రారంభించారు. ఆ రోజుల్లో కథలు అనేటప్పటికీ ఒకటి హిందీ నుంచి డబ్బింగ్ రైట్స్ తీసుకొని తెలుగులో రీమేక్ చేయటం, 2 తమిళంలో మంచి మంచి రచయితలు ఆ రోజుల్లో మంచి నావెల్టీ ఉన్నటువంటి కథలను రాసేవాళ్ళు. అందులో సెల్వరాజ్ అని అప్పుడే ఒక రచయిత చాలా ఫామ్లో ఉన్నారు. ఆయన్ని అప్రోచ్ కావడం జరిగింది. సెల్వరాజు ఒక మంచి లైన్ చెప్పారు. అదేంటంటే, తండ్రి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, కొడుకు ఏమాత్రం క్రమశిక్షణ లేకుండా అల్లరి చిరిగా తిరిగేటువంటి యువకుడు క్రమక్రమంగా అతను ఒక రౌడీగా మారి ఎలాగ చెలరేగిపోతాడు, అతన్ని కంట్రోల్ చేసే పద్ధతిలో తండ్రి చట్టాన్ని ఏ విధంగా వాడుకుంటాడు. ఇదే ఈ స్టోరీ లైన్. ఒక విధంగా ఈ స్టోరీని కొంచెం తరిచి కనుక చూస్తే మనకి శివాజీ గణేశన్ నటించినటువంటి తంగ పథకం గుర్తుకొస్తుంది. అలాగే మరొక ఎన్టీఆర్ నటించినటువంటి కొండవీటి సింహం గుర్తుకొస్తుంది. కానీ ఆ కథా విధానం వేరు, ఈ కథ వేరు. కానీ బేసిక్ స్టోరీ లైన్ మాత్రం కొంతవరకు కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ కథ ముగింపు వచ్చేటప్పటికి అద్భుతంగా ఉండేటప్పటికీ అటు సూపర్ స్టార్ కృష్ణకి మిద్దె రామారావుకి ప్రొడ్యూసర్కి మధ్య చాలా బాగా నచ్చింది. దేనే సినిమాగా తీద్దామని ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే మరి తండ్రిగా ఎవరు నటిస్తారు అనేటప్పటికీ సూపర్ స్టార్ కృష్ణ అప్పటికి చాలా బిజీగా ఉన్నారు. ఆయన అనేక పిక్చర్స్కి సైన్ చేశారు. మరో పక్కన రాజకీయాల్లో కూడా విపరీతమైన బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ తండ్రి పాత్రకి నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అయితే బాగుంటుందని ఆయనే సూచించడంతో మిద్దె రామారావు కూడా అదే కరెక్ట్ అనిపించింది. పైగా మిద్దె రామారావుకి చిన్నప్పటి నుంచి కూడా అక్కినేని నాగేశ్వరరావు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఆయనతో సినిమాలు చేయాలని మొదటి నుంచి అనుకున్నా కూడా వీలు పడలేదు. అప్పటికే ఆయన 13 సినిమాలు తీశారు. 13 సినిమాల తర్వాత ఇది 14 సినిమా కాబట్టి తన కోరిక నెరవేరుతున్నందుకు ఆయనకు సంతోషం అనిపించింది. మరి కానీ ఆయన ఒప్పించడం ఎలాగా అన్నప్పుడు, ఎలాగా అంటే కథ నచ్చితేనే ఆయన ఒప్పుకుంటారు. కాబట్టి మిద్దె రామారావు చెన్నైలో అక్కడి నుంచి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి అప్పుడు హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియోస్ కట్టుకొని ఇక్కడే ఉండిపోయారు అక్కినేని నాగేశ్వరరావు. ఆయన దగ్గరికి వెళ్ళి ఇలాగ కథ అంతా కూడా చెప్పారు. మరి సూపర్ స్టార్ కృష్ణ పెద్ద అబ్బాయికి తండ్రిగా మీరు చేయాలని అనడంతో కథ నచ్చి అలాగే రమేష్ బాబుకి తండ్రిగా చేయడానికి కూడా ఆయన అంగీకరించారు. మరి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరైతే బాగుంటుంది అన్నప్పుడు సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావుకి శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమాలో ఆయన పక్కన బి సరోజాదేవి నటించారు. వీళ్ళ కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. అన్నీ కూడా మంచి సూపర్ డూపర్ హిట్స్. కాబట్టి ఆవిడైతే బాగుంటుంది అనుకున్నప్పుడు మళ్ళీ బెంగళూరు వెళ్ళి ఆవిడ బెంగళూరులోనే ఉండేవారు. ఆవిడ కూడా కథ చెప్పడంతో ఆవిడ కూడాకి ఈ సినిమా నచ్చి చేయడానికి అంగీకరించారు. అయితే అక్కినేని నాగేశ్వరరావు మాత్రం ఒక కండిషన్ పెట్టారు. సినిమా షూటింగ్ అంతా కూడా
హైదరాబాద్లోనే జరగాలి. ఎందుకంటే అప్పటికి అన్నపూర్ణ స్టూడియోస్ ఎస్టాబ్లిష్మెంట్ జరిగిపోయింది. పైగా చెన్నై వచ్చి నేను షూటింగ్ జరగటం అనేది ఇప్పట్లో జరిగే పని కాదు కాబట్టి మీరు ప్లానింగ్ అంతా కూడా ఇక్కడే చేసుకోండి, దానికి అంగీకారం అయితేనే మీరు సినిమాని ముందుకు తీసుకెళ్ళండి అనడంతో మిద్దె రామారావు అంతకుముందు తీసిన సినిమాలన్నీ కూడా చెన్నైలోనే తీశారు. కానీ మరి అక్కినేని నాగేశ్వరరావు చెన్నై రారు కాబట్టి ఆయన తన షూటింగ్ అంతా కూడా ఇక్కడ హైదరాబాద్లోనే పెట్టుకున్నారు. అప్పటికి పరిస్థితులు ఎలాగుండేవంటే 1990 వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా కూడా మద్రాసులోనే ఉంది. ఎవరు కూడా షిఫ్ట్ కాలేదు. అక్కినేని నాగేశ్వరరావు, జమున ఇద్దరు మాత్రమే హైదరాబాద్కి షిఫ్ట్ అయి ఉన్నారు. కాబట్టి ఆ రోజుల్లో ప్రతి ఆర్టిస్ట్ని మీరు తీసుకురావాలంటే మద్రాసు నుంచి ఫ్లైట్లో తీసుకురావాల్సిందే. ఖర్చు కూడా కొంచెం ఎక్కువే అయ్యేది. కాకపోతే సినిమా మీద ఉన్నటువంటి ఆకాంక్ష, అక్కినేని నాగేశ్వరరావుతో సినిమా తీయాలని బలీయమైన కోరిక మిద్దె రామారావుని హైదరాబాద్లోనే సినిమా తీద్దామని పురుకొల్పింది. పైగా ఆ రోజుల్లో సినిమా అనేది ఒక బర్నింగ్ డిజైర్. అది డబ్బులు ఆకాంక్షించి చేసేటువంటి కాదు. ఎలాగైనా సినిమా తీయాలని ఒక తపన నిర్మాతలకు ఉండేది. ఆ తపనే అన్ని ముందుకు నడిపించింది. పైగా సూపర్ స్టార్ కృష్ణ ఇమేజ్ కూడా ఒకటి ఉంది కదా, దాంతో సినిమాకి భరోసా కూడా ఉందని నమ్మి ఆయన హైదరాబాద్కి రావటం జరిగింది. ఇక ఘట్టమనేని రమేష్ బాబు పక్కన హీరోయిన్ ఎవరు ఉన్నప్పుడు ఆ రోజుల్లో రజనీ చాలా ఫేమస్గా ఉన్నారు. ఆవిడ అగ్రతారగా వెలుగొందుతున్నారు. పైగా ఆవిడ సినిమా అంటే మినిమం గ్యారంటీగా బిజినెస్ అవుతున్న రోజులవి. కాబట్టి రజనీనే ఈ సినిమాలో రమేష్ బాబు పక్కన హీరోయిన్గా పెట్టుకోవడం జరిగింది. అలాగే ఘట్టమనేని రమేష్ బాబు కూడా ఇప్పుడు చెన్నైలోనే ఉన్నారు. ఆయన ప్రత్యేకంగా ఈ సినిమా గురించి ఇక్కడికి వచ్చి షూటింగ్లో పాల్గొనడం జరిగింది. 1987 అక్టోబర్ 25న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రారంభోత్సవం ఘనంగా అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగింది. అతిరథ మహారథులందరూ కూడా హాజరయ్యారు. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా దీవెనలు అందజేశారు. ఈ సినిమాకి దర్శకుడిగా శరత్ అని చెప్పి ఆయన్ని పెట్టుకున్నారు. శరత్ అంతకుముందు ఇది 3వ చిత్రం, అంతకుముందు 2 సినిమాలు తీశారు. మంచి ప్రతిభ గల దర్శకుడు, స్టోరీ లైన్ కూడా బ్రహ్మాండంగా తీసుకెళ్ళగలడు. అయితే సెల్వరాజు కథని కనుక యాజ్ ఇట్ ఈజ్ కనుక తీసుంటే షూటింగ్ చాలా వేగంగా జరిగేది. కాకపోతే సెట్స్ మీద కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. తమిళ దర్శకుడు, తమిళంలో ఉండే రచయిత తెలుగులోకి ఇక్కడికి హైదరాబాద్ రావట్లేదు కాబట్టి తెలుగులో బీసెట్టి లక్ష్మణరావు అని చెప్పి అతను పెట్టుకోవడం జరిగింది. దాంతో మూల కథని అలాగే ఉంచారు. కాకపోతే ప్రతి సన్నివేశాన్ని కూడా అతను రీరైట్ చేయడం ప్రారంభించాడు. ఇలా సన్నివేశాన్ని రీరైట్ చేయడం వల్ల దాన్ని అనుకున్న కథ అలాగే ఉన్నా కూడా సన్నివేశాలు మారుతూ వచ్చాయి. దానివల్ల మళ్ళీ సత్యానంద్ ఈ సినిమాలోకి ఎంటర్ కావటం, ఆయన ప్రత్యేకంగా డైలాగ్స్ రాయటం కూడా జరిగింది. దాంతో మూల కథ చెడిపోకుండా మార్పులు చేర్పులు యాడవటం ప్రారంభించాయి. దీనివల్ల కూడా షూటింగు నెమ్మదిగా లేట్ అవ్వటం ప్రారంభించింది. అయితే కొన్ని సన్నివేశాల్లో అయితే అద్భుతంగా వచ్చాయని ఇప్పటికీ కూడా సినీ పరిశీలకులు చెప్తుంటారు. ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు, రమేష్ బాబు మధ్య నడిచేటువంటి సన్నివేశాలు హై వోల్టేజ్తో ఉంటాయి. అలాగే రమేష్ బాబు ఒక రౌడీలాగా ప్రవర్తించేటువంటి ఫైట్స్, అలాగే అతని నటన ఈ సినిమాకి కూడా ఒక మచ్చుతొనక హైలైట్ అని కూడా చెప్తుంటారు. సినిమా షెడ్యూల్ అంతా కూడా పూర్తి అయిపోయింది. పాటలు ఊటీలో చిత్రీకరించారు. ఇంకా మార్చిలో, అంటే 1988 మార్చిలో ఈ సినిమా రిలీజ్ చేద్దామని ప్లాన్ కూడా చేశారు. ఎప్పుడైతే మార్చి వస్తుందో అక్కడ చెన్నైలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి, అలాగే హైదరాబాద్లో కూడా ఎండలు ఎక్కువగా ఉన్నాయి. విపరీతమైన ఉష్ణోగ్రతల్లో మరి ఘట్టమనేని రమేష్ బాబుకి డీహైడ్రేషన్ ప్రాబ్లం వచ్చింది. నిస్త్రాణమైన పరిస్థితుల్లో, కదలలేని స్థితిలో అతను బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాల్ షీట్ అప్పటికే వేస్తున్నారు. ఆ కాల్ షీట్కి రెస్పాండ్ అవ్వలేనటువంటి పరిస్థితి వచ్చింది. అదే క్లైమాక్స్కి ఎప్పుడైతే రమేష్ బాబు అటెండ్ అవ్వలేదో అప్పటి వరకు ఆ డేట్స్ అన్నీ తీసుకున్నారు. ఆవిడేమో బి సరోజాదేవి ఏమో బెంగళూరు నుంచి రావాలి, ఇక్కడ అక్కినేని నాగేశ్వరరావు హైదరాబాద్లో ఉన్నారు, రమేష్ బాబు ఏమో చెన్నైలో ఉన్నారు.
ఈ డేట్స్ అడ్జస్ట్ అవ్వడం తర్వాత కాలంలో కష్టమైపోయింది. మళ్ళీ క్లైమాక్స్కి మొత్తం డేట్స్, కాల్ షీట్లు, తర్వాత ఈ ఆర్టిస్టులు అడ్జస్ట్ అయ్యే టైంకి అనుకున్నటువంటి మరొక దుర్ఘటన జరిగింది. అదే ఈ సినిమాలో మెయిన్ విలన్గా నటిస్తున్నటువంటి నూతన్ ప్రసాద్కి బామ్మ మాట బంగారు బాట సినిమాలో జరిగినటువంటి కారు ప్రమాదంలో అతని వెన్నుపూసకి దెబ్బ తగిలి మంచానికే పరిమితం అవటం, ఆ తర్వాత అతను ఇంకా లేచి తిరుగుతాడు అనుకున్నటువంటి దశ కాస్త ఇంకా తిరగలేడు అని చెప్పి నిర్మాతకి అటు దర్శకుడికి తెలియటంతో వాళ్ళ హతాశులైపోయారు. ఇంకా అతని షూటింగ్ కేవలం 5 రోజులు మాత్రమే ఉంది. 5 రోజులు కనుక కంప్లీట్ చేస్తే సినిమా అయిపోతుంది. కానీ ఆ సినిమా 5 రోజులు మరి ఎలాగ తీయాలి అనుకునేటువంటి పరిస్థితుల్లో అక్కడే అవాంతరం వచ్చింది. అక్కడే సినిమా ఆగిపోయింది. కాకపోతే ఇక్కడ చిన్న ఒక సమస్యని అధిగమించుంటే బాగుండేదేమని ఇప్పటికీ చాలామంది సినీ విశ్లేషకులు భావిస్తారు. సినిమా అంతా కంప్లీట్ అయిపోయింది. కేవలం 5 రోజులు 6 రోజులు షూటింగ్ మాత్రమే ఉంది. నిర్మాత మిద్దె రామారావు చాలా సమయస్ఫూర్తి గల వ్యక్తి. అప్పటికి చాలా మంచి సినిమాలు తీశారు, మంచి విజయవంతమైన సినిమాలు తీశారు. ఏదో రకంగా 5 రోజులు మెయింటైన్ చేసి క్లైమాక్స్లో కనుక తీసుంటే ఆ సినిమా రిలీజ్ అయ్యి ఉండేది. తర్వాత ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కూడా అయి ఉండేది. మరి ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం ఆ సినిమాని అలా పక్కన పెట్టడం, ఆ తర్వాత మరి ఎప్పటికీ కూడా అది పూర్తి కాలేదు. ఫిల్మ్ బాక్సులకే పరిమితం అయిపోయింది. ఈరోజు నటించినటువంటి వాళ్ళు ఎవరు కూడా దాదాపుగా అక్కినేని నాగేశ్వరరావు లాంటి వాళ్ళు లేరు, బి సరోజాదేవి లేరు, ఘట్టమనేని రమేష్ బాబు కూడా లేరు, ఈవెన్ మిద్దె రామారావు కూడా లేరు. అలాంటి గొప్ప వ్యక్తులు తీసినటువంటి ఆ సినిమా ఆ 5 రోజులు కనుక ఎలాగోలాగా మేనేజ్ చేసి తీసుంటే మాత్రం 6 రోజుల్లో అది ఒక గొప్ప సినిమా అయి ఉండేది. అలాగే నాకు తెలిసినంత వరకు గొప్ప విజయాన్ని కూడా సాధించి ఉండేది. ఇప్పటికీ ఆ సినిమా షూటింగు ఆ రోజుల పరిశీలకులు ఏం చెప్తారంటే ఆ కథా విధానం, పైగా అక్కినేని నాగేశ్వరరావు వంటి సీనియర్ నటుడితో రమేష్ బాబు యాక్ట్ చేసినటువంటి దృశ్యాలు ఆ సినిమాకి హైలైట్. పైగా ఆ రౌడీగా అతను చేసినటువంటి నటన ఈ సినిమాకి మరొక మలుపు. అలాగే అతనిలో పరివర్తన కలిగి మారేటువంటి దృశ్యాలు కూడా సినిమాని మరొక లెవెల్కి తీసుకెళ్తాయి అని చెప్పి చెప్తుంటారు. చాలా గొప్ప సినిమా, గొప్ప క్లాసిక్ మూవీ. అలాగే ఆ సినిమాలో పాటలు కూడా చాలా బాగుంటాయి, రికార్డింగ్ కూడా బాగా వచ్చింది. ఊటీలో చిత్రీకరించిన పాటలు కూడా చాలా బాగున్నాయని కూడా ఎప్పటికే చెప్తుంటారు. మరి విధి వశాత్ అంటారు కదా, ఒక్కొక్కసారి దృష్టం అదృష్టం, మంచి సినిమా కూడా రిలీజ్ కాలేనటువంటి పరిస్థితి. ఆ సినిమా కనుక రిలీజ్ అయ్యి ఉంటే ఘట్టమనేని రమేష్ బాబు మరో మెట్టెక్కేవారు, మరో మంచి సినిమా తెలుగు ప్రేక్షకులు చూసేవాళ్ళు. అలాగే మంచి విజయం ఆదాయ ఖాతాలో పడి ఉండేది. కాబట్టి ఇప్పటికీ సినీ లవర్స్ బాధపడుతూ ఉంటారు, రాజధాని రౌడీ నిజంగా రిలీజ్ అయి ఉంటే బాగుండేది కదా అని. నిజంగా రిలీజ్ కాకపోవటం మనందరికీ కూడా బాధాకరమే. ఈరోజు వాళ్ళ అబ్బాయి జయకృష్ణ సినీ రంగ ప్రవేశం అలంకరణ చేస్తున్న సందర్భంలో ఈ పాత జ్ఞాపకాలు మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నాను. ముఖ్యంగా ఘట్టమనేని రమేష్ బాబు వ్యక్తిత్వం చాలా మంచిది, గొప్ప నటుడు, గొప్ప మనిషి, మనసున్న మనిషి. తన తోటి వారికి సహాయం చేసేవాడు. ముఖ్యంగా పద్మలయ స్టూడియోస్ ప్రొడక్షన్ సైడ్ కానీ, అలాగే ఆర్టిస్టులకు కానీ, జూనియర్ ఆర్టిస్టులు కానీ, అలాగే టెక్నీషియన్స్ కానీ ఎవరు ఏ ఆపదలో ఉన్నా కూడా వాళ్ళకి ఏ అవసరం వచ్చినా కూడా ఆయన దగ్గరికి వెళ్తే ఏమాత్రం కాదనకుండా హెల్ప్ చేసి గుప్తదానాలు చేసేవాడు ఆయన. అది చేశానని 10 మందికి కూడా చెప్పేవాడు కాదు. అలాంటి మంచి మనస్తత్వం చాలా కొద్ది మందికే ఉంటుంది. అలాంటి కొద్ది మందిలో ఆయన ఒకడు. అలాంటి గొప్ప మనసున్నటువంటి మనిషి, అలాంటి మంచి వ్యక్తిత్వం గల మనిషి, అలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి రాజధాని రౌడీ చేసిన సినిమా మనం చూస్తుంటే బాగుండేది కదా అని కించిత్ బాధ కూడా వెంటాడుతూ ఉంటుంది. అయితే ఈ జ్ఞాపకాలు మాత్రం మాలాంటి సీనియర్ జర్నలిస్ట్కి ఎప్పుడూ అలాగా మనసులో కదులుతూ ఉంటాయి. ఆ కదిలే భావాన్ని మీ ముందు ఉంచుతున్నాను. మీకున్న అనుభవాలు, మీకున్నటువంటి మనసులో ఉండే భావాలు కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, మీరు లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఎందుకంటే మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా విలువైంది.
మీ బ్లెస్సింగ్స్తో మరింత ముందుకు సాగుతామని తెలియజేస్తూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యావాద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.